ఎస్ఆర్జై తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు. ప్రధానంగా అమరచింత మున్సిపాలిటీ అట్లాగే రూరల్లో ఇందిరమ్మ ఇండ్ల సమస్య పెద్ద ఎత్తున ఉంది. అమరచింతలో 10 వార్డులకు గాను వార్డుకు 10 చొప్పున 100 ఇండ్లను పంపిస్తే కేవలం 54 ప్రొసీడింగ్స్ మాత్రమే మంత్రి పర్యటన సందర్భంగా ఇచ్చిండ్రు. అట్లాగే 2008లో ఆదర్శ గ్రామం ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయని చెప్పి చాలామందికి అనర్హులు అని చెప్పి ఈరోజు ఇండ్లు రావని చెప్పి అర్హులు ఉంటే కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి పాత నిబంధనలు ఉన్నటువంటి 2008 ఆదర్శ గ్రామంలో కేవలం 80,000 రూపాయలు ఇచ్చిండ్రు. అది కూడా దళారులే 50% ఈరోజు తిన్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు కొంత పర్సెంటేజ్ నాడు తిన్నది ఉంది. లబ్ధిదారులకు ముట్టింది 20,000-30,000 రూపాయలు కూడా సరిగ్గా ముట్టలేదు. సిమెంట్ కూడా బ్లాక్లు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. 16 ఏళ్ల కిందట ఇంట్లో ఇప్పుడు రావని చెప్పి చెప్పడం ఎంతవరకు ఇది న్యాయం అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి అర్హులైన పేదలందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. అట్లాగే ఇందిరమ్మ ప్రొసీడింగ్ ఇచ్చిన వాళ్ళకి కేవలం 45 రోజుల్లోనే మీరు బేస్మెంట్ గానా వేసుకోకపోతే ఇల్లు రద్దు చేస్తామంటే ఈ వర్షాకాలము చాలా ఇబ్బంది పరిస్థితి, ఇసుక దొరకని పరిస్థితి ఉంది. అట్లాగే ఖమ్మం జిల్లాలో మహిళా సంఘాల ద్వారా బేస్మెంట్ వేసుకోవడానికి కూడా రుణాలు ఇప్పిస్తున్నటువంటి పరిస్థితి ఆ జిల్లాలో ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా సంఘాలు కానీ శ్రీనిధుల ద్వారా కానీ ఈ ప్రభుత్వం చొరబాటు చేసుకొని దాన్ని స్పందించి వాళ్లకు ₹1,00,000 కూడా మొదటగా లోన్ ఇస్తే బేస్మెంట్ బిల్లు వచ్చిన తర్వాత వాళ్ళకి కట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అట్లాగే 45 రోజుల బేస్మెంట్ అనేది అసాధ్యం. కాబట్టి కనీసం 5 నెలలన్నా కాలపరిమితికి పెంచాలని చెప్పి అర్హులైన పేదలందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, లేకుంటే దీనిపైన మా సంఘ మాధ్యమంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. చాలా దళారులు ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మంత్రి స్వయంగా ఇక్కడ వచ్చినటువంటి పర్యటన సందర్భంగా హామీ ఇచ్చిండు, అమరచింతకు 500 ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఆ విధంగా అయితే ఒక్కో వార్డుకు 50 ఇండ్లు వస్తాయి. కాబట్టి వెంటనే అర్హులను మళ్ళీ గుర్తించి ఆ పాత ఇందిరమ్మ ఇండ్లకు లింకు పెట్టకుండా అర్హులైన ప్రతి పేదలకు ఇల్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తీసుకోవాలని కోరుతూ ఉన్నాం.